ప్రతి మనిషికి లైఫ్లోని ఒక ఆపర్చునిటీ దేవుడు ఇస్తాడండి. తన ప్రవర్తనని మార్చుకోవటానికి, తన తప్పుల్ని సరిదిద్దుకోవటానికి, తన పాపము ఒప్పుకొని క్షమాపణ కోరుకోవటానికి ప్రతి మనిషికి బ్రతికుండగానే దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. అవకాశం నాకు తొందరగా వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. నేను క్రీస్తుని నమ్మటానికి కారణం ఏమిటంటే, ఇప్పుడు ఒక పాడైపోయిన వాడు ఇంకొక పాడైపోయిన వాడిని రక్షించలేడండి. ఒక తప్పు చేసిన వాడు ఇంకొక నేరస్తుడిని బ్రతికించుకోలేడు, ఆ నేరం నుంచి తప్పించుకోలేడు. సో ఎప్పుడైతే మనుషులు తప్పు చేసి పాపంలో ఉండిపోయారో వారిని విమోచించడానికి దేవుడు ఒక్కడే చేయగలుగుతాడండి అది. సో అండ్ ఐ థ్యాంక్ దట్ గాడ్ డిసైడెడ్ టు డూ దట్ ఫర్ మీ. దేవుడు నన్ను నిన్ను అందరినీ జ్ఞాపకం చేసుకొని, మనుషుల వల్ల సహజం కాదు, ఇది సాధ్యమైన పని కాదు. పాపక్షమాపణ పొందుకోవటం అనేది అది ఏ విధంగా సాధ్యం అంటే, దేవుడే మనిషి రూపాన్ని ధరించుకొని ఆ పాపమంతా తన మీద మోపుకుంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఏ పాపము ఎరగని వాడు దేవుడు. సో అవినీతి పరుడు కాడండి, నీతిపరుడు, యథార్థుడు, అన్ని విధములుగా మచ్చలేనివాడు, కలంకము లేనివాడు. అలాంటి వాడే నన్ను విమోచించగలుగుతాడు. సో అలాంటి వాడు సాక్ష్యం ఇస్తేనే ఎవరైనా నమ్ముతారండి. ఒక చెడువాడు ఇంకొక చెడ్డవాడు గురించి సాక్ష్యం ఇస్తే ఆ పెద్దగా చెప్పేవాళ్ళే అంటారు. కానీ ఏ చెడు లేనివాడు నా గురించి సాక్ష్యం ఇచ్చి, వీడు నావాడు, నా మనిషి, ఇతను బదులుగా నేను శిక్ష అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్పింది ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారండి. నా గతాన్ని మీరు ఒక నిమిషం జ్ఞాపకం చేసుకుందామండి. నేను సినిమా రంగంలో చెయ్యని పాపం లేదండి. ఇట్స్ అన్ ఓపెన్ డిబేట్ కాబట్టి చెయ్యని పాపం లేదు. శారీరకముగా, మానసికంగా, ఆలోచనలోని దేవుడు అంటాడండి బైబిల్ గ్రంథములో, మనిషి హృదయములో ప్రతి తలంపు ఆలోచన చెడ్డది. సో ఆ పరిస్థితిలో నేను బ్రతికేనండి. అంటే సహజంగా బయటికి చూడటానికి సూటు బూట్ వేసుకొని ఈ రాజా నిజమైన రాజా కాదండి. మీరు కనిపించేది మీ బాహ్య రూపం, అది మీ నిజమైన రూపం కాదండి. దేవుడు ఆ హృదయాన్ని చూస్తున్నాడు, మన అంతరంగంని చూస్తున్నాడు. మనుషులు ఏంటంటే ఓన్లీ బాహ్యమైన రూపాన్ని చూస్తారు, లక్ష్య పెడతారు. బట్ దేవుడు హృదయాన్ని లెక్కించేవాడండి. నా హృదయంలో నిజంగా నా ఆలోచన, బహుశా నిజంగా ఒకవేళ తెర మీద కానీ నా ఆలోచనలు కానీ, నేను ఆలోచించిందంతా, నేను చేసిన రహస్యముగా చేసిన చెడ్డ పనులన్నీ తెర మీద కూర్చుంటే నా ఇంటిలో వారు కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కానీ ఎవ్వరు నా పక్కన ఉండారండి. అయినను అలాంటి వ్యక్తిని క్షమించటానికి ఒక దేవుడు చనిపోయాడంటే ఆ దేవుడిని నేను ఎందుకు కాదనాలండి? అంటే నాకు తెలుసు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను ఈరోజు. నేను చేసిన తప్పులు, గాడ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు రిఫ్లెక్ట్ ఆన్ మై సిన్స్ అండి. అండ్ టుడే ఐ కెన్ సే ఈరోజు ఎవరైనా నన్ను వేలెత్తి చూపించినప్పుడు కూడా నేను ఐ డు నాట్ సే నో, ఐ డిడ్ నాట్ కమిట్ అని చెప్పను. ఎస్, శారీరకమైన నేను చేయవలసిన పాపములు చేశానండి. రైట్? దేవుడు ఏమంటాడంటే, నా శరీరం ఒక ఆలయం, దీన్ని ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచాలంటే అది చేయలేదండి నేను. కానీ దేవుడు దాన్ని సరిదిద్దుకోవటానికి నాకు అవకాశం ఎలా ఇచ్చాడంటే, తన మరణం ద్వారా, తన రక్త ప్రోక్షణము ద్వారా దేవుడు నాకు అవకాశం కలిగించాడు. ఆ గ్రహింపు నాకు తొందరగా వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. టుడే వాట్ యు సీ అండి, ఈ రాజా ఏదైతే ఉన్నాడో లోన బయట ఒకటే రాజా అండి, నటుడు కాదండి. నేను నటించలేని. ఇంకా యాక్చువల్గా 2010 was the beginning that my journey began with Christ. అంటే పునరంకితం చేసుకుంది నేను 2010లో. డబ్బుని చూశాను, ప్రపంచంలో ఉన్న అనుభవాలన్నిటినీ నేను అనుభవించాను. కానీ సుఖం లేదండి, సమాధానం లేదండి, సంతోషం లేదండి. ఏదో ఒక వెలితి.